హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు సొరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా వేడైనాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఇక్కడ నేను 10 వరకు పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు తీసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా పుదీనా కరివేపాకును వేసి వేయించుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు తీసి వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. అదే కడాయిలో చిన్న చిన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. అవి ఒక 2 నిమిషాలు వేగితే చాలు. బాగా ఫ్రై అయితే కూడా పచ్చడి టేస్ట్ అంత బాగుండదు. సొరకాయ ముక్కలు వేసుకున్నాక 1 స్పూన్ ఉప్పు, కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ సొరకాయ పచ్చడి అన్నం, చపాతీ, దోశ, పూరి, ఇడ్లీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ కర్రీ తినని వాళ్ళు ఉంటే ఇలా పచ్చడి చేయండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఒక 10 వరకు ఎల్లిపాయలని వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందు మనం పచ్చిమిరపకాయలని పేస్ట్ లాగా చేసుకున్నాకే సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పుదీనాను, కరివేపాకును కూడా వేసుకోవాలి. దాంట్లోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఉప్పును కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలానే తినొచ్చు, తాలింపు కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను తాలింపు చేసుకుంటున్నాను. స్టవ్ పైన తాలింపుకి ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడైనాక దాంట్లో కొద్దిగా ఎల్లిపాయలు వేసుకున్నా. ఎల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయినాక పోపు గింజలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక ఎండుమిరపకాయల్ని, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఏ పచ్చళ్ళలో అయినా ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని తీసి ఆ పచ్చళ్ళలో వేసుకుందాం. అంతే అండి, సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. నేను చేసిన సొరకాయ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.